స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చీకటి పడుతున్నా ఇంటికి రాకపోయేసరికి భయపడ్డారు ఆ తల్లిదండ్రులు. రోజు ఇంటి పక్కనే ఆడుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా అని ఆరా తీస్తే పక్కింటి అమ్మాయి కూడా కనిపించడం లేదని తెలిసింది. అంతే, ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు విడివిగా వెతికినా కూడా దొరకటం లేదని గ్రామస్తులకు చెప్పి ఊరంతా గాలించారు. చివరికి పోలీసులే రంగంలోకి దిగిన పిల్లల ఆచూకీ మాత్రం కనిపించలేదు. ఇంతకీ వారేమైపోయారు? ప్రశాంతంగా ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న 10 ఏళ్ల పర్షిక ప్రసాద్, 8 ఏళ్ల పర్షిక కావ్య, పద్దం నాగశ్రీ అనే 7 ఏళ్ల బాలిక అదృశ్యమయ్యారు. స్కూల్కి వెళ్లిన విద్యార్థులు చీకటి పడినా ఇంటికి రాకపోయేసరికి కంగారు పడ్డారు తల్లిదండ్రులు. స్కూల్కి వెళ్లి వెతకగా పిల్లల జాడ కనిపించలేదు. గ్రామస్తులకు చెప్పి కనిపించకుండా పోయిన విద్యార్థుల కోసం వెతకటం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. రాత్రి 10 గంటల వరకు గ్రామం మొత్తం వెతికినా విద్యార్థుల ఆచూకీ దొరకలేదు. దీంతో కంగారు పడుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు బాధిత తల్లిదండ్రులు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఉదయం వెళ్ళారు, సాయంత్రం కలిసి రాలేదు సార్. వీళ్ళిద్దరు పిల్లలు, మా పాప, మేము వెతికాము కానీ దొరకలేదు సార్. ఇప్పటిదాకా వెతికాము సార్, అసలు దొరకలేదు. అందరూ వెతికాము. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి 2 గంటల వరకు టార్చ్ లైట్స్ తో ఒక పక్క, సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో గ్రామస్తులు మరో పక్క వెతకటం మొదలు పెట్టారు. చుట్టుపక్కల గ్రామాలు, వాగులు, వంకలు జల్లెడ పట్టినా చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఉన్న గొడవల కారణంగా పిల్లలను ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చు అన్న కోణంలో పోలీసులు విచారణ చేసినా ఎటువంటి లీడ్ దొరకలేదు. మొండికుంట గ్రామానికి చెందిన పర్షిక మహేష్ పిల్లలు ప్రసాద్, నాగశ్రీ, అలాగే వారి బంధువుల అమ్మాయి కావ్య, ఈ ముగ్గురు కూడా మొండికుంట ప్రాథమిక పాఠశాలలో కూడా చదువుకుంటా ఉన్నారు. పాఠశాల నుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వారి ఆచూకీ గురించి వెతికి తర్వాత సుమారు రాత్రి 10 గంటల సమయంలో మాకు సమాచారం అందించడం జరిగింది. ఇటు విషయానికి సంబంధించి మేము కూడా పిల్లల ఆచూకీ కోసం గ్రామంలో అన్ని రకాలుగా వెతకడం జరిగింది. అప్పటికే రాత్రి కావడంతో తిరిగి తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపడదామని పోలీసులు వెళ్లిపోయారు. ఇక తెల్లవారగానే 6 గంటల సమయంలో కనిపించకుండా పోయిన ముగ్గురు పిల్లలు ఇంటి పక్కనే ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ఒడ్లు బరకాలు కింద కనిపించారు. పిల్లల ఆచూకీ దొరికిందని పోలీసులకు చెప్పడంతో అశ్వాపురం నుంచి హుటాహుటిన గ్రామానికి వచ్చారు పోలీసులు. ఎవరైనా తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ ఉంచారా, లేక మీరే వచ్చారా అని పిల్లల్ని అడిగితే తల్లిదండ్రుల వైపు చూస్తూ భయపడ్డారు. ఇక పోలీసులు సముదాయించి అసలు ఏం జరిగిందో చెప్పమంటే విద్యార్థులు అసలు నిజం చెప్పారు. స్కూల్ నుంచి వచ్చాక చీకటి పడే వరకు ఆడుకుంటూ ఉండిపోవడంతో ఇంటికి వెళితే కొడతారన్న భయంతోనే అక్కడే నిద్రపోయినట్లు చెప్పారు. పిల్లల సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. పిల్లలపై తరచుగా చేయి చేసుకోవడంతోనే భయపడుతున్నారని, పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు పోలీసులు. దీంతో ముగ్గురు విద్యార్థుల అదృశ్యం కథ సుఖాంతమయ్యింది.